ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం నమ్ముకొని ఆయన నా సంక్షేమం వెళ్తున్నాను, ప్రజలు ఖచ్చితంగా నా వైపే ఉంటారనుకున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చి సంక్షేమ ప్రతి ఇంటికి గడప గడపకు ఒక పథకం పంపించిన ఈరోజు ప్రజలు ఎందుకు ఆయన వైపు ఉండలేకపోయారంటే ఏం చెప్తారు కృష్ణాంజనేయులు గారు? రాజేష్ గారు నమస్తే. శివశంకర్ గారికి, రఘు గారికి కూడా నమస్కారం. 6TV వీక్షకులకు నమస్కారం. ప్రజలు సంక్షేమ పథకాలకు ఓటేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో సంక్షేమ పథకాల కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా అంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాను, మీరు నాకు ఓటు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇంకంటే తప్ప సంక్షేమ పథకాలు అదే కొనసాగిస్తానని చెప్పాడు. అంతకు మించి ఆయన ఏం కొనసాగిస్తానని చెప్పలే. కనీసం పెన్షన్లకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేకపోతే తెలుగుదేశం, జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ఏ అంశాల జోలికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. నేను 23 సార్లు బటన్ నొక్కాను కాబట్టి మీరు ఒక ఎమ్మెల్యేకి ఒకటి, ఎంపీకి ఒకటి, 2 మళ్ళీ నాకే నొక్కండి, మళ్ళీ ఇవే సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. జనం ఏమనుకున్నారంటే, ఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారు నవరత్నాల పేరుతో ఆయన మేనిఫెస్టో ప్రకారం. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ మద్దతుతో వాళ్ళు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఇంతకన్నా బాగా ఇస్తా ఉంటున్నారు. వాళ్ళు పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తా ఉన్నారు. ఆల్రెడీ రెండేళ్ల పాత నెలలకు కూడా కలిపి ఇస్తామని చెప్తారు. మహిళలకి గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, చంద్రబాబు నాయుడు ఏకంగా యువతరానికి డిఎస్సి మీద ఫస్ట్ సంతకం, ఇలాంటివన్నీ చెప్పారు. మరి ఇవన్నీ జనానికి ఎలా ఉంటది? పెడతానంటే ఆశ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన దానికి ఇప్పుడు దాకా ఇచ్చిన దానికి మాకు ఓటేయమంటున్నాడు. వీళ్ళేమో అదనంగా ఇస్తా అంటున్నారు. అదనంగా ఇచ్చేవాడికి ఓటేద్దాం, అది చేస్తాడు కదా. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదు అనేటువంటిది జనంలోకి ఒక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకనే సంక్షేమ పథకాల కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటేశారు అనేటువంటి అంశాన్ని నేను మొట్టమొదటగా చెప్పదలుచుకున్నాను. మేనిఫెస్టోలో ఎప్పుడైతే మీరు అన్నట్లు కృష్ణాంజనేయులు గారు ఒక విషయం సేమ్ ఇదే సంక్షేమం. ఇక్కడ గతంలో మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా సేమ్ కేసీఆర్ అంతే సంక్షేమాన్ని నమ్ముకొని ఉన్నారు. ఎందుకంటే నేను సంక్షేమ పథకాలు తీసుకొచ్చాను, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, సో ఖచ్చితంగా నాకు ఓటేస్తారని. సో ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించి దాని ఆకర్షితులయ్యారు, కొట్టేశారు. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం నమ్ముకునే ఉన్నారు, వేస్తారని. కానీ అక్కడ మేనిఫెస్టో ప్రకటించారు, ప్రజలను ఆకర్షించి గెలిపించారని, అంతేనా అనుకోవచ్చా? అంటే ప్రతి ఎన్నికలంటే 5 సంవత్సరాలండి. నువ్వు కొత్త హామీల్ని, కొత్త రకమైనటువంటి అంశాలను కోరుకుంటారు ప్రజలు, అదనంగా కోరుకుంటారు. ఇంకా బాగా సంక్షేమ పథకాలు కావాలి, నాకేమొస్తుంది, నా కుటుంబానికి ఏమొస్తుంది, ఇలాంటి అంశాలన్నింటినీ కోరుకుంటారు. ఆ విషయంలో కేసీఆర్ అయినా సరే మీరు ఇప్పుడు దాకా చేసిన దానికి చేయమన్నాడు. అక్కడ కూడా మీరు ఒకసారి గమనించండి, మీకు హైదరాబాదు అర్బన్ ఏరియా మొత్తం కేసీఆర్కి మద్దతు ఇచ్చారుగా, రూరల్లో మాత్రమే కేసీఆర్ కి కొంత ఇబ్బంది. మీరు కేసీఆర్ ఓటమి వెనక కూడా ఇంత డిఫరెన్స్ అయితే లేదు కదా. మీరు ఒకసారి గమనించారు, ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది, ఒకసారి తిరగబడ్డటువంటి పరిస్థితి ఉంది. మొన్న వాళ్ళకి 150 ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకి 150, 160 ఇచ్చారు. కానీ కేసీఆర్ కి 39 ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఎన్ని? 64 కదా. ఇక్కడ ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, సరే ఇప్పుడు సంక్షేమం కదా, అదే అని ఎందుకు అనుకోవాలి? జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. 1 year గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ప్రజలు ప్రస్తుత విరక్తి చెంది ఉండిండొచ్చా? ఎందుకంటే కొన్ని రకాలుగా జరిగిన పరిణామాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం కావచ్చు, తర్వాత ముఖ్యంగా వైసీపీలోనే మంత్రులను మార్చడం, దాంతోపాటు మొన్న సిట్టింగ్లను కొంచెం టికెట్స్ విషయంలో సిట్టింగ్లను మార్చారు, కొన్ని నియోజకవర్గాలు మార్చారు. ఇవన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ చూపించిండొచ్చు అనుకోవచ్చా? మీరు ఒక అంశాన్ని గమనిస్తే, మేనిఫెస్టో దగ్గర మొట్టమొదటిగా మైనస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండో అంశం ఎక్కడ మైనస్ అయింది? మీరు పోస్టల్ బ్యాలెట్ లో కానీ చూస్తే ఉద్యోగులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని. ఇప్పుడు టీచర్ల దగ్గర అందరూ ఉద్యోగులందరూ వ్యతిరేకంగా, అది 70% వరకు అనుకున్నాను, 80-90% కూడా ఉద్యోగులు వ్యతిరేకంగా చేస్తున్నారు. రెండో అంశం ఏమిటి? ఎప్పుడైతే చివరి వారం 10 రోజుల్లో తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విపరీతమైనటువంటి ప్రచారం, అరెకరం 10 సెంట్లు ఎకరం ఉన్నటువంటి అందరూ ప్రతి వాళ్ళనే భయపెట్టినటువంటి పరిస్థితులు. నీ భూములు ఆక్కుంటాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్కులు తాకట్టు పెడుతున్నాడు, భూములు తాకట్టు పెడుతున్నాడు, అమ్ముతున్నాడు. అటు విశాఖపట్నంలో కలెక్టరేట్ తాకట్టు పెట్టి ఇవన్నీ చెప్పి భూములే తాకట్టు పెడతాడు, మీ భూములు అమ్ముకుంటాడు,
అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి అలాంటి వాటికి భయపడ్డటువంటి పరిస్థితి ఉండొచ్చు. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ముగ్గురు కలిశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి సంబంధించినటువంటి, ఇక్కడ 3 పార్టీలు తెలుగుదేశము జనసేన రెండు బలమైనటువంటిది, ఇంకా బీజేపీ కూడా కలిసి. బీజేపీ కలవక ముందు మీరు 3 కలవక ముందు సరే గమనిస్తే 3 సంవత్సరాల క్రితము పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వబోనని చెప్పినటువంటి అంశం దగ్గర నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక అంశం, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రకటించేంత వరకు తెలుగుదేశం జెండా భుజాన వేసుకొని రోడ్డు మీదకి రావాలంటే ఆంధ్రప్రదేశ్ లో భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున ఒక భరోసా, ఒక ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చాడు. ఆ తర్వాత అప్పటి నుంచి అప్పుడు బీజేపీ అప్పుడు కూడా తెలుగుదేశం మేము కలవాలనేటువంటి చెప్పింది చివరి వరకు కూడా. మరి వాళ్ళ కలిపినటువంటి వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్. కలిసిన తర్వాత బీజేపీ ఫ్యాక్టర్ అందరూ అనుకున్నటువంటిది ఏంటంటే బీజేపీ కలిస్తే వ్యతిరేకమైద్ది. ఎందుకు వ్యతిరేకమైద్ది అంటే ఒకటి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లు పోతాయని, అదే రెండవది ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు కాబట్టి బీజేపీ నష్టపోయింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీజేపీ అక్కడ ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు, వ్యూహాత్మకంగా మాట్లాడలేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తారని చెప్పండి. ఇప్పుడు రఘు గారు ఏం చెప్తున్నారు? మీరు ఒక్క ప్రశ్న అడిగారు రఘు గారు, మీరు 10 ఏళ్ల నుంచి ఏం చేయాలి రాష్ట్రానికి? ఏం చేయలేదంటే అర్థమైంది, రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఏవీ రాలేదు అనేటువంటి. పోలవరానికి పునరావాస ప్యాకేజీ రావాలి, అమరావతికి నిధులు కూడా చట్టబద్ధంగా రావాలి, ఇంకా విభజన హామీలన్నీ కూడా అమలు చేయాలి. వాటిని అమలు చేయాలి. ఇక రోడ్లు వేశారు, అది వేశారు, ఇది వేశారు, ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో చేసేటువంటి అంశాలు. ఇప్పుడు చేస్తారా చేయరా అనేటువంటి అంశాల మీద హామీ ఇవ్వలేదండి బీజేపీ. కానీ అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సిన అన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున బీజేపీకి కల్పించబడింది. కృష్ణాంజనేయ ప్రజలు ఇప్పుడు అవన్నీ ఏం చూడలేదండి ఖచ్చితంగా. అంటే ఒక్కటే ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు అవన్నీ చూడలేదు. నేను ఒక పాయింట్ చెప్తే ముగిస్తాను. రాజేష్ గారు, రఘు గారు ఒక్క పాయింట్ చెప్తే ముగిస్తాను. రఘు గారు ఒక్క పాయింట్ చెప్తే ముగిస్తాను. ఏం చేసిందంటే చేయింది ఏంటో పెద్ద లిస్ట్ ఉంది నాకు కాదు, కానీ ప్రజలు బీజేపీ ఏం చేసింది, బీజేపీ చేయలేదు, అవన్నీ ఏం చూడలేదు. పరిస్థితి బీజేపీకి వచ్చింది. ఒకటి రాజేష్ గారు ఒకటే పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఒక పాయింట్ వాళ్ళు మేము ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను సింపుల్ గా. రఘు గారు 400 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయి, 370 సీట్లు బీజేపీకి వస్తాయని బీజేపీ చెప్పుకున్నది. ఇప్పుడు ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 272 సీట్లు కూడా బీజేపీకి రావు. ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు, కానీ మిత్రుల సహకారంతో మాత్రమే అనేటువంటిది స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం జనసేన మిత్రపక్షంగా ఉండేటువంటి వాళ్ళ మద్దతు కూడా అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తెలుగుదేశం జనసేన ఇప్పటికైనా సరే కేంద్రంలో వచ్చే ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పార్టీల మీద ఆధారపడి ఉండబోతున్నారు. కాబట్టి గట్టిగా అడగండి ఇప్పటికైనా అనేటువంటిది తెలుగుదేశం జనసేనకి నేను చెప్పేది. బీజేపీ ఇప్పుడు అనివార్యంగా ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే వీళ్ళు తెలుగుదేశం జనసేన ఊరుకుంటే మాత్రం ప్రజలు అంగీకరించడానికి అవకాశం ఉండదు. రఘురామ్ గారు నేనేమంటానంటే సార్,